హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఇలా జరిగింది ఎక్స్పైరీ. సో మనం అనుకున్నట్టు టీపీ ట్రెండింగ్ అప్ సైడ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎప్పుడు టీపీ4 కాంప్రమైజ్ అయితేనే, బట్ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ టీపీ4 నుంచే రిజెక్టెడ్ అయిపోయింది. సి దీస్ ఆర్ ఏ లెవెల్స్, ఎఫ్ఐ ఆపరేటెడ్ లెవెల్స్. సైకాలజికల్గా రేంజ్ మనది ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, ద థింగ్ ఈస్ సి హియర్ టు రిజెక్టెడ్. నేను మీకు నిన్న కూడా చెప్పాను, నా వ్యూ డౌన్ సైడ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇది దాటితేనే డౌన్ సైడ్ ఉంటుంది అని చెప్పాను. ఎందుకు అంటే ఈ మంత్లో ఈ వారంలో ఆపరేటర్ ఎంటర్ అయ్యింది ఇక్కడ. ఓకే, సో ఈ ఆపరేటర్ ఎంటర్ అయినప్పుడు దాని యొక్క యావరేజ్ పాయింట్ నేను వెరిఫై చేసుకుంటా. ఆ యావరేజ్ పాయింట్ నుంచి ఫస్ట్ టైం వచ్చింది రిజెక్ట్ అయిపోయింది. ఓకే, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. సెకండ్ టైం వచ్చింది, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. సో ఆబ్వియస్లీ ఇంకోసారి సపోర్ట్ తీసుకుంటుందా ఆర్ బ్రేక్అవుట్ అవుతుందా, అప్ సైడ్కి వెళ్తుందా డౌన్ సైడ్కి వెళ్తుందా అని చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది రేపు ఎక్స్పైరీ ఉంది, అంటే మంత్లీ ఎక్స్పైరీ రన్ అవుతుంది. సో ఈ మంత్కి ఇదే మళ్ళీ ఫ్రెష్ మంత్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోతుంది. సో మళ్ళీ పొజిషన్స్ అనేవి మంత్లీ పొజిషన్స్ అనేవి బిల్డ్ అయ్యే ఛాన్సెస్ నెక్స్ట్ మంత్ ఉంటుంది. సో దానికి ముందు మనం ఒక వెరిఫై చేసుకుందాం. థింగ్ ఈస్ ఎక్స్పైరీ ఆల్రెడీ మార్కెట్ ఒకటి చెప్తుంది మనకు. ఏంటి అంటే ఇఫ్ యు సీ హియర్, ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది కదా, ఇక్కడ హై క్రియేట్ పెట్టాను, ఈవెన్ ఒక లో పెట్టాను. ఓకే, సో రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు ఎక్స్పైరీ చేద్దాం. ఎక్స్పైరీ లెవెల్స్కి బిఫోర్ మనం ప్లాన్ చేసుకుందాం అసలు ఏంటి. సో మార్కెట్ అయితే ప్రజెంట్ సినారియో ప్రకారంగా అప్ సైడ్ చూపిస్తుంది. ఈవెన్ డైనమిక్ సపోర్ట్ కూడా నారో ఫామ్ అవుతుంది, అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ అని చెప్తుంది. ఓకే, అప్ సైడ్ డైరెక్షన్కి వెళ్తే ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే ద ఫస్ట్ థింగ్ ఈస్ దిస్ ఇస్ ద టూ మచ్ సెల్లర్స్ ఆర్ రిప్రజెంటెడ్. సో టూ మచ్ సెల్లర్స్ అంటే 52,600 రేంజ్. ఓకే, ఈ రేంజ్ దాటితేనే నిన్న మనం అనుకున్నట్టు 52,800 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. నిన్న అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాం. ఓకే, సార్ ఈ రేంజ్ క్రాస్ అవ్వలేకపోయింది. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ గో టు టచ్ 52,800 ఆర్ ఈవెన్ బియాండ్ దట్ లెవెల్స్ ఆల్సో వెళ్ళదు. సో ఆబ్వియస్లీ రేపు ప్లాన్ ఏంటంటే ఈ రేంజ్లో ఎక్కడన్నా వస్తే ఐఎమ్ గోయింగ్ టు సెల్, ఆపర్చునిటీ వెతుకుతాను. ఈవెన్ ఇది కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇంకా వెయిట్ చేస్తాను, నా సెల్లింగ్ క్యాపబిలిటీని ట్రైలింగ్ చేసుకుంటూ ఉంటా. లేదంటే పీఈని మీరు బై చేస్తే పీఈని ట్రైల్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ద స్టాప్ లాస్ అనేది కూడా వెరిఫై చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఈజ్ ఎక్స్పైరీ, అండ్ ఎక్స్పైరీలో మీరు ట్రేడ్ చేసి లాస్ చేయడం కంటే అండ్ డికే కూడా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీని సెలెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ ద వెరీ వెరీ గుడ్. లేదు నాకు ఎక్కువగా ఉండకూడదు సార్ లాస్ కూడా అని అంటే ది బెస్ట్, సింపుల్, ఏం లేదు, ఎస్ఎల్ పెట్టుకోవాలి. యాజ్ వెల్ యాజ్ మనకు నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ అని ఎంక్వైరీ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేద్దాం. ద థింగ్ ఈస్, సో ఈ రేంజ్ కానీ కాంప్రమైజ్ అయితే ఈ ఎక్కడ ఎఫ్ఐ లెవెల్స్ కాంప్రమైజ్ అయిపోయి బుల్లిష్ ఫామ్ చేసి గ్యాప్ అప్ తీసుకొని ఈ రేంజ్కి వెళ్ళారు. మోస్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఈ రేంజ్ టు ఈ రేంజ్లోనే 12:30 1 o'clock వరకు ఇదే రేంజ్లో ప్లే అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ 2:20 తర్వాతనే బ్రేక్అవుట్ తీసే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను, ఇదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. అప్ సైడ్కి వెళ్తే ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయంటే ద థింగ్ ఈస్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్ ఈస్ వెరీ వైల్డ్లీ ఇట్ విల్ గో 52,800, ఈవెన్ పాసిబుల్ టు టచ్ 53,000. ఓకే, ఈవెన్ ఈ లో కాంప్రమైజ్ అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వస్తుందని. ఓకే రైట్, యాజ్ పర్ లెవెల్స్ ప్రకారంగా అయితే గ్యాప్ ఫిల్ చేయడానికి రావాలి యాజ్ పర్ మార్కెట్ సినారియో. ఇదే కాకుండా మనం ఇంకా వెరిఫై చేస్తాము ఏంటి, ద లెవెల్స్ వాల్యూమ్ స్పెక్ట్రమ్. ఓకే, ద వాల్యూమ్ స్పెక్ట్రమ్ ప్రకారంగా మనకి వెరిఫై చేస్తే మనకి ఇక్కడ ఏం చెప్తుందో చూద్దాం. క్వార్టర్లీ అండ్ మంత్లీ వాల్యూమ్ ఇదే రేంజ్లో ఉంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ 51,500 రేంజ్ టు 51,360 రేంజ్. అంటే ఈవెన్ ఇట్ గ్యాప్ ఫిల్ అవ్వలేదు. సో ఎజూమ్ ఇట్ ఇస్ గ్యాప్ ఈస్ నాట్ ఫిల్లింగ్. ఓకే, ఈ రేంజ్ అంటే సో ఎజూమ్ ఇక్కడ చూడండి, లైక్ హారిజెంటల్ రే నేను ఈ రేంజ్ పెట్టుకుంటున్నాను. దిస్ ఈ రేంజ్ కంటే కిందికి ఇంకా గ్యాప్ ఫిల్ అవ్వలేదు. సో ఆబ్వియస్లీ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ రేంజ్ టు ఈ రేంజ్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ రేంజ్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, దీస్ ఆర్ ఫర్ మై వ్యూ. ఓకే, ఈ రేంజ్కి వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ బయింగ్ సినారియో ఫామ్ చేస్తే యాజ్ పర్ రేంజ్ని బట్టి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఫర్ అనాలిసిస్. ఓకే, దీంట్లో విత్ టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ అంటే మార్కెట్ సినారియో ఎలా ప్లాట్ అయిందో దాని ప్రకారంగా ఇదే సేమ్ టైంలో మనము వెరిఫై చేసుకుందాం మన ఏ లెవెల్స్ ఫర్ ద టుమారో. సో అలాగే ప్లాట్ అవుతున్నాయా ఆర్ ఎంత రేంజ్ వరకు వెళ్తాయో అని వెరిఫై చేసుకుందాం, ఎందుకంటే మనం ముందుగానే నిన్న అనాలిసిస్ చూసాం కాబట్టి. సో దాని ప్రకారంగా మనం వెరిఫై చేసుకుంటే ఇఫ్ యు సీ హియర్
ఇఫ్ యూ సీ హియర్. ఓకే, సి దాని ప్రకారంగా మనం వెరిఫై చేసుకున్నా కానీ ఈవెన్ నేను మనం డ్రా చేసుకున్న లైన్స్ ఉన్నాయి కదా, ఈ డ్రా చేసుకున్న లైన్స్ని నేను డీయాక్టివేట్ చేసేస్తున్నా. ఓకే, సో మనం ఏమనుకున్నాము, ఈ సెంటర్ ఆఫ్ ది క్యాండిల్ దాటితేనే కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని. వేర్ వాజ్ ద బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ సిటింగ్ హియర్, దీస్ ఆర్ బయింగ్ జోన్. ఇక్కడ నుంచి ఇంతవరకు బయింగ్ జోన్ ఉందండి. బయర్స్ సెల్లర్స్ ఆర్ మోస్ట్లీ ఇక్కడ సిట్ అయి ఉన్నారు. సో ఇది రేంజ్ దాటితే సెల్ పాసిబిలిటీస్ ఛాన్సెస్ ఉంటాయి, బయింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తుంది. బట్ మన లెక్క ప్రకారం అయితే ద TP2 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, సో వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఈవెన్ ఇది మన ఇండికేటర్కి. బట్ మార్కెట్కి మాత్రం ద TP3 యాజ్ వెల్ యాజ్ క్వార్టర్లీ అండ్ మంత్లీ వాల్యూమ్ విల్ బి మ్యాచ్ హియర్. 51,500 to 51,400 రేంజ్ అనేది మ్యాచ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఈ రేంజ్ అనేది చాలా చాలా మార్కెట్కి చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుందని నేను ప్రిడిక్ట్ చేస్తున్నా. ఓకే, బట్ వేర్ అబౌట్ ఇట్ గోయింగ్ టు అప్ సైడ్. సో ఇక్కడ కానీ ఏమైనా ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తే అప్ సైడ్ తీసుకుంటా. సో అప్పటిదాకా నా వ్యూ ఈజ్ గోయింగ్ టు డౌన్ సైడ్. ఆర్ వన్ మోర్ థింగ్, ఈ రేంజ్ కానీ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్ నేను తీసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. సో అప్ సైడ్ డైరెక్షన్ పాసిబిలిటీస్ ఎక్కడి వరకు అంటే ద ఫస్ట్ టార్గెట్ ఈస్ TP4 అండ్ ద సెకండ్ టార్గెట్ ఈస్ TP5. సి దీస్ ఆర్ లెవెల్స్ ఫర్ దట్ టుమారో. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉందండి, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో దిస్ ఈస్ మై అనాలిసిస్ ఫర్ ద టుమారో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో కమ్ టు దట్ నిఫ్టీ, జస్ట్ కమ్ టు నిఫ్టీ. సో నిఫ్టీ కూడా సేమ్ ప్లాన్, బట్ నిఫ్టీలో మనకి ఇంకా చెప్తుంది, నేను ట్రెండ్ డౌన్ సైడ్ అయ్యాను, డైనమిక్ సపోర్ట్ కింద పైన ఉన్నాను మార్కెట్ని. ఓకే, సో నేను ఈ రేంజ్లోనే కొట్టుకుంటున్నాను, దాని తర్వాత కిందికి వస్తాను అని చెప్తుంది. ఓకే, సో దాని ప్రకారంగా చూసుకున్నా కానీ లైక్ దీంట్లో కూడా జస్ట్ యూ కెన్ స్విచ్ ఆన్ హైయర్ అండ్ యూ కెన్ స్విచ్ ఆన్ just you can switch on this low. సో ఈ రేంజ్ దాటితేనే మార్కెట్కి కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, అండ్ నిఫ్టీ రేపు కాదు ఎక్స్పైరీ, ఎల్లుండి ఉంది. సో ఎల్లుండి ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఈవెన్ ఈ రేంజ్ హై రేంజ్ టు మన డైనమిక్ మన ట్రెండ్ లైన్ అనేది ఈ రేంజ్లో ఉంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అయితే అప్ సైడ్ టు డౌన్ సైడ్, డౌన్ సైడ్ టు అప్ సైడ్కి ప్లాన్ చేస్తుంది. బట్ కంపేర్ టు ద బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ కొంచెం ప్రిడిక్షన్ పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకు అంటే సి ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ అయింది, ఇట్స్ రిజెక్టెడ్ టు కేమ్ టు హియర్. అంటే మార్కెట్ మార్నింగ్ ఇక్కడ మండే FI ఆపరేటర్ లెవెల్స్ ఎలా గ్యాప్ అప్ తీసుకుని వచ్చారో ఆ లెవెల్ని కాంప్రమైజ్ చేసుకుంటూ కిందికి తీసుకొస్తుంది. ఓకే, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ తీసుకురాలా. విల్ సి బ్యాంక్ నిఫ్టీ వాట్ విల్ హ్యాపెన్. సో ఆ ప్రకారంగా చూసుకుంటే ద వాల్యూమ్స్ ప్రకారంగా చూసుకున్నా కానీ ద గ్యాప్ విల్ బి ఫిల్ హియర్. సో ఓకే, బయర్స్ మంత్లీ వాల్యూమ్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ 24,000 23,950 రేంజ్లో మంత్లీ వాల్యూమ్ ఉంది. సో ఆబ్వియస్లీ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్ వచ్చేసరికి ఈ రేంజ్లో ఉంది, 24,425 ఆర్ 24,425 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్గా రెసిస్టెన్స్గా ఉంది. ఓకే, సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్ సినారియో చూస్తాను. అప్పటిదాకా మై వ్యూ ఈజ్ వాలటైల్ టు డౌన్ సైడ్. ఓకే, ఆ ప్రకారంగా మనం లెవెల్స్ చూద్దాం. జస్ట్ క్లిమ్ టు టుమారో లెవెల్స్ని నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. సో టుమారో లెవెల్స్ నేను స్విచ్ ఆన్ చేస్తే మనకు రేపటి లెవెల్స్ ప్లాట్ అవుతాయి. ఓకే, సో రేపటి లెవెల్స్ ఏం చెప్తుంది అంటే మనకు సింపుల్గా చెప్తుంది, చూద్దాం. జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, సింపుల్ హియర్ సి లెవెల్స్ లిటిల్ బిట్ డౌన్ సైడ్ ఫామ్ చేసింది. ఓకే, లిటిల్ బిట్ డౌన్ సైడ్ ఫామ్ చేసింది. సో ఆబ్వియస్లీ డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ పై సైడ్కి వెళ్ళి తీసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, రేపు కానీ ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం మార్కెట్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ద 24,000 రేంజ్ అనేది ఎల్లో బ్యాండ్ సిట్ అయ్యి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద TP3 అనేది 23,930 రేంజ్ అనేది టూ మచ్ స్ట్రాంగ్ బయర్స్ యాక్టివేట్ అయ్యి ఉన్నారు ఇక్కడ. సో ఆబ్వియస్లీ దిస్ రేంజ్ అనేది బయింగ్ సెల్లింగ్ జోన్ ఉందండి. సో ఈ రేంజ్ దాటితేనే మార్కెట్ యొక్క లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ టుమారో ఈజ్ ద ఓపెనింగ్ పాయింట్ ఈజ్ ద కీ లెవెల్స్ గ్యాస్, గుర్తుపెట్టుకోండి. నా వ్యూ ఏంటి, ఇది దాటేంత వరకు అప్ సైడ్ ఉండదండి. గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ పర్వాలేదు, దాని ప్రకారంగా ఓపెనింగ్ పాయింట్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటా ఉంటా. దీస్ లెవెల్స్ విల్ బి గివ్ మోస్ట్లీ యాక్యురేట్. ఓకే, మోస్ట్లీ యాక్యురేట్ గైస్. యూ విల్ నో ఇట్ టుడే వాట్ హ్యాపెన్. సి ద నిఫ్టీ TP4 రేంజ్ కిందే ఓపెన్ అయింది. ఈవెన్ ఈరోజు కూడా ఆల్మోస్ట్ TP3 రేంజ్ కిందే ఓపెన్ అయిపోయింది. ఓకే, సో ఆ ప్రకారంగా చూసుకున్నా కానీ TP4 ఆల్మోస్ట్ ఇస్ దట్ క్వార్టర్లీ వాల్యూమ్ ఈజ్ ద
టచ్ అయింది. సో ఆబ్వియస్లీ TP4 ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితేనే యాంటిసిపేషన్ టు టెస్ట్ 24,530 ఆర్ 550 రేంజ్ వరకు వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ ఓపెనింగ్ పాయింట్ ఇస్ కీ లెవెల్. ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, విల్ వెయిట్ ఫర్ ద టార్గెట్స్ 1, 2, దెన్ ఎనీ రిజెక్షన్ ఈస్ హ్యాపెన్, ఐ విల్ కమ్ డౌన్ టు గో డౌన్ టు లెవెల్స్. ఏం లేదండి, సింపుల్ ఫ్లాట్ ఓపెనింగ్ అయిందా డైరెక్ట్ ఓపెనింగ్ అయిందా అనేది వెరిఫై చేసుకుంటా. ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే 243 అంటే జస్ట్ 40 పాయింట్స్ అప్ సైడ్ ఉందండి. సో ఆబ్వియస్లీ ఎక్స్పైరీ దగ్గర పడుతుంది కాబట్టి ఇది చూడండి 24,000 ఇండెక్స్ యాజ్ వెల్ యాజ్ ఇది దిస్ ఇస్ వాట్ ఇండెక్స్ ఫ్యూచర్. ఇది ఆల్మోస్ట్ వెరీ నియర్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ వెరీ నియర్గా ఉన్నాయి ఇండెక్స్ దగ్గర ఉంటాం. సేమ్ లైక్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇండెక్స్ దగ్గర మంత్లీ వాల్యూమ్స్ని ఇది చేసుకుంటున్నప్పుడు ఫ్యూచర్ యాజ్ వెల్ యాజ్ ఇండెక్స్ ఆల్మోస్ట్ వెరీ నియర్గా వస్తాయండి. వెరీ వెరీ నియర్గా వచ్చేస్తాయి. సో రిమైనింగ్ టైంలో వెరీ నియర్గా ఉండవు, వైడ్గా పోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, సో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. నా ప్లాన్ అయితే సింపుల్, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అని వెరిఫై చేసుకుంటాను. దాని ప్రకారంగా ఓకే గ్యాప్ అప్ కంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో వేర్ ఇస్ ద రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేస్తాను. ఆ రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇమీడియట్గా యాక్టివేట్ అయిపోతానండి నేను కిందికి డౌన్ సైడ్. ఇది కానీ అయితే ఎస్ఎల్ పెట్టుకుంటాను. సో దాని ప్రకారంగా మార్కెట్ ఏమైనా రీటెస్ట్ ఒక ఇంపల్స్ మూవ్ లాగా ఛాన్స్ వస్తుంది అన్నప్పుడు మాత్రమే ఈ రేంజ్కి వచ్చిన తర్వాత నేను యాక్టివేట్ అవుతాను. అప్పటిదాకా నేను యాక్టివేట్ అవ్వను. ఈ పుట్ సైడ్కి, బిఫోర్ దట్ కాల్ సైడ్కి చూస్తాను. ఈ రేంజ్లో అంటే ఓపెనింగ్ పాయింట్ బట్టి డిసైడ్ చేసుకుంటాను. సో దాన్ని బట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాను. సో నిఫ్టీకి ప్రాబ్లం లేదు. నిఫ్టీ ఎల్లుండి ఎక్స్పైరీ, రేపు మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనబడుతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈవెన్ యూ కెన్ సీ ది గైస్ ట్రెండ్ లైన్ ప్లాట్ చేసుకోండి. ఈవెన్ ట్రెండ్ లైన్ ప్లాట్ చేసుకున్నా కానీ మీకు సపోర్ట్ తీసుకుంటా ఉంది. ఈ ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ తీసుకుంటా ఉంది. సో మాన్యువల్గా ప్లాట్ చేసిన వాటికి అలాగే ఉంటాయండి. సో ఆబ్వియస్లీ దాన్ని బట్టి మరి ట్రై చేసుకోండి. దాన్ని బట్టి స్ట్రైక్ ప్రైసెస్ చూసుకోండి. ఓకే, మీరు ఇండికేటర్ ఎవరు సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. సో వాళ్ళకి ఈవెన్ ఆప్షన్స్ లెవెల్స్ కూడా ప్లాట్ అవుతాయండి. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ యూ కెన్ సీ హియర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 52,000 you can see the call and put whatever it is there, it will get that levels. See obviously now you can see here it is rejected from there, it's given support, yellow band touch చేసుకుంది, then automatically ఇదే range లో play చేస్తుంది. It will support for everywhere. Okay, our A levels will be work everywhere. Okay, so dynamic కావాలనుకున్నప్పుడు మాత్రం can use option FX points. Hope guys అర్థమైంది అనుకుంటున్నాను. సో రియల్గా నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈవెన్ ఈ ఇండికేటర్ ఎవరికైనా కావాలి అనుకుంటే సింపుల్, ఏం లేదండి, మన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది, గో అండ్ సబ్స్క్రైబ్. గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. నేను మీకు ట్రేడింగ్ వ్యూ యాక్సెస్ ఇస్తాను. ఫర్ దట్ మీకు ట్రేడింగ్ వ్యూ ఐడి ఉండాలండి. ట్రేడింగ్ వ్యూ ఐడి ఉంటేనే నేను ఇవ్వగలను. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.